హలో ఫ్రెండ్స్, రైల్వే నుండి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఏఎల్పి నోటిఫికేషన్ ద్వారా టోటల్ గా 9,970 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు లెవెల్ 2 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే బేసిక్ పే 19,900 ఉంటుంది. మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ముందుగా ఈ మెడికల్ స్టాండర్డ్ ని చూసుకోండి. A1 మెడికల్ స్టాండర్డ్ ఉన్నవారు మాత్రమే రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోండి. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ రిక్రూట్మెంట్ కి ఎలిజిబుల్. SC ST కి 5 ఇయర్స్, OBC కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేటు జూలై 1, 2025. ఈ నోటిఫికేషన్ కోసం ఏప్రిల్ 12 నుండి మే 11 లోపు అప్లై చేసుకోవాలి. ఫీజ్ పే చేయడానికి లాస్ట్ డేటు మే 13. అప్లికేషన్ లో ఏవైనా తప్పులు ఉంటే మే 14 నుండి మే 23 లోపు ఎడిట్ చేసుకోవాలి. అయితే మీరు చూస్ చేసుకున్న రైల్వే జోన్ మరియు క్రియేట్ అన్ అకౌంట్ను ఎడిట్ చేసుకోవడానికి ఉండదు. అందుకే మీరు అప్లై చేసుకునేటప్పుడే జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే 500 రూపీస్ ను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. అయితే CBT 1 ఎగ్జామ్ రాసిన తర్వాత 400 రూపీస్ మీ బ్యాంక్ ఖాతాకి రీఫండ్ కావడం జరుగుతుంది. SC ST, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అభ్యర్థులు 250 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లిస్తే సరిపోతుంది. CBT 1 రాసిన తర్వాత వీరికి 250 రీఫండ్ కావడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది CBT 1, CBT 2 కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ ను భర్తీ చేస్తున్నారు. సిలబస్ మరియు ఎగ్జామ్ ప్యాటర్న్ అఫీషియల్ నోటిఫికేషన్ చదివి తెలుసుకోండి. డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ ట్రేడ్స్ లో ITI కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ట్రేడ్స్ లో అప్రెంటిస్షిప్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్లో డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ట్రేడ్స్ లో బీటెక్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ జోన్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ జోన్ కి సంబంధించి కేటగిరీ వైజ్ పోస్టులను చూసుకోండి. ప్రతి అభ్యర్థి కేవలం ఒక జోన్ కి మాత్రమే అప్లై చేసుకోవాలి. అలాగే ఒక అప్లికేషన్ ను మాత్రమే పెట్టాలి. ఫుల్ నోటిఫికేషన్ వివరాలు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ మొత్తం చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.